అసలు ఫర్టిలిటీ చెకప్స్ అంటే ఏంటి? జనరల్ చెకప్స్ లాగా ఫర్టిలిటీ చెకప్స్ కూడా ఉంటాయా? దాని గురించి తెలుసుకుందాం. ఎవ్రీ మ్యారీడ్ కపుల్ 1 ఇయర్ అవుతుంది పెళ్ళయ్యి కన్సీవ్ అవ్వడానికి 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఫర్టిలిటీ చెకప్స్ అనేవి చేయించుకోవాలి. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. మేడం, ఈ ఫర్టిలిటీ చెకప్స్ అంటే ఏంటి? అవి మాకు ఏ రకంగా ఉపయోగపడతాయి? మీకు జనరల్ చెకప్స్ చేయించుకుంటే బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్ ఉందో లేదో తెలుస్తుంది కదా! అట్లనే ఫర్టిలిటీ చెకప్స్ చేయించుకున్నట్లయితే ఫర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుస్తుంది. వీటికి ఏమేం టెస్టులు చేస్తారు? ఫస్ట్ టెస్ట్ అనేది భార్యాభర్తలు ఇద్దరిని రమ్మంటాము. హిస్టరీ తీసుకుంటాం. వాళ్ళు ఎలా కలుస్తున్నారు, న్యాచురల్‌గా ట్రై చేస్తుంటే కరెక్ట్‌గా ట్రై చేస్తున్నారా లేదా అవన్నీ చెప్పడం అనేది జరుగుతుందనమాట. సెకండ్, లేడీస్‌కొచ్చేసి స్కాన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్కాన్‌లో గర్భసంచి బాగుందా లేదా, గర్భసంచి లోపల పొర బాగుందా లేదా చెక్ చేసుకుంటాం. గర్భసంచి లోపల గడ్డలు ఏమన్నా ఉన్నాయా అని కూడా చెక్ చేసుకుంటాం. సెకండ్ టెస్ట్ వచ్చేసి ఒకవేళ స్కాన్‌లో ఎగ్ నెంబర్ కంపారిటివ్‌లీ తక్కువగా అనిపిస్తే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనే టెస్ట్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఏఎంహెచ్ టెస్ట్ అంటారు. ఈ ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా ప్రెజెంట్ కండిషన్ ఎలాగుంది అని తెలిసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదర్ థింగ్స్ జనరల్ చెకప్స్ లాగానే థైరాయిడ్ హార్మోన్స్ మూలంగా కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్ చెక్ చేస్తాం అన్నమాట. ఇది బేసిక్గా ఫీమేల్కి చేసే టెస్ట్లు. సెకండ్, మేల్స్లో ఏం చేస్తామంటే మేల్స్లో కూడా థైరాయిడ్ కానీ షుగర్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీస్ రావు. సో వాళ్ళకు కూడా థైరాయిడ్ ప్రొఫైల్, షుగర్ ప్రొఫైల్ చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెమెన్ పారామీటర్స్ అనేవి చేయించుకున్నప్పుడు మనకి షుగర్ కణాల సంఖ్య ఎలాగుంది, కదలికలు ఎలాగున్నాయి, నార్మల్ ఫామ్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ టెస్ట్ చేయించిన తర్వాత ఈ రిపోర్ట్స్ అన్ని చూసి మనం ఒక నిర్ధారణకు వస్తాం. వీళ్ళల్లో అన్ని నార్మల్ రిపోర్ట్స్ ఉండే పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, ఓకేనా? ప్రాబ్లం ఉండే పేషెంట్స్ తక్కువ మంది ఉంటారు. సో ఈ టెస్టులు చేయించుకోవడం ద్వారా మనం ఎన్ని రోజులు ప్రెగ్నెన్సీకి ఇంకా న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. లేదు, కొంతమందికి మెడిసిన్స్ పడతాయి. మెడిసిన్స్ ఒక 3 to 4 months ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. అలా అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే ఈ టెస్ట్లో డైరెక్ట్లీ ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా రాదు, చిన్న పద్ధతుల్లో రాదు, టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ అని అర్థమైపోతుంది. అంటే బాగా ఎగ్ నెంబర్ తక్కువ ఉండే పేషెంట్స్, బాగా షుగర్ కణాలు తక్కువ ఉండే పేషెంట్స్, ట్యూబల్ బ్లాక్స్ ఉండే పేషెంట్స్కి న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం అనేది కుదరదు అనమాట. ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ని తొందరగా ఐవీఎఫ్ కానీ ప్లాన్ చేసుకుంటే, అంటే ఐడెంటిఫై చేసుకుంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ యంగ్స్టర్స్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఫర్టిలిటీ చెకప్స్ అనేది జనరల్ చెకప్స్ లాగా ఎంతో ఇంపార్టెంట్. ఈ చేయించుకోవడం ద్వారా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ.